హలో విజయవాడ పీపుల్. ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి బయటికి వెళ్దాం డాడీ ఎక్కడన్నా చూపించుమని చెప్పింది మా పాప. అంటే సైకిల్తో చెప్పింది, తనకు మాటలు రావు. అందుకని ట్రెండ్ సెట్ మాల్ బయట లోపల ఎలా ఉండిద్ది మొత్తం వీడియో తీసి పెట్టాను గాయస్. ట్రెండ్ సెట్ మాల్ బయట ఏది ఎక్కినా సరే 100 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పారు. ట్రైన్ అయితే 5 రౌండ్స్ వేస్తారంట 100 రూపాయలకి. ఇంకా చిన్నపిల్లలకి తీసుకొస్తే సండేస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్సైడ్ కూడా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అవి చూస్తే మీకు చాలా నచ్చిద్ది ఫ్రెండ్స్. ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి స్మాల్ రిక్వెస్ట్ అండి. ఏంటంటే చిన్నపిల్లలకి కూల్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చక్కెర శాతం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ చిన్నపిల్లలకు వచ్చే అవకాశం చాలా ఉందండి. అది కాక మనం ఏంటంటే చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్స్ విపరీతంగా తినిపిస్తుంటాం. ఎందుకంటే అవి ఆఫర్లు పెడుతుంటాడు, తీసుకుంటుంటాం, తినిపిస్తాం. ఆ చాక్లెట్స్ తినడం వల్ల ఆ లోపల పేరుకుపోయి వాళ్ళకి వామిటింగ్స్ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి. చిన్నపిల్లలకైతే డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ బయట దొరికే ఆహారం ఏది కూడా పెట్టకూడదండి. ఎందుకంటే చిన్నపిల్లలకి సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్తే బిల్లే 4,000-5,000 అవుతుంది. అందుకనే చిన్నపిల్లలకి చాలా జాగ్రత్త పెంచండి. ఇంట్లో ఏది వండినా సరే పెట్టొచ్చు, బయట ఫుడ్స్ ఏది కూడా వాళ్ళకి పెట్టకండి. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూ అని వస్తే ఒకసారి రాత్రి కూడా నిద్ర ఉండదు మీకు, ఇంకా డబ్బులు కూడా చాలా అవుతాయండి. అందువల్ల చాలా కేర్ తీసుకోండి చిన్నపిల్లలకి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా పల్లెటూరులో ఉన్న పిల్లల్ని చూస్తే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం బయట వాతావరణంలో ఆడుకోవడం జరిగిద్ది. అలా ఆడుకోవడం వల్ల ఒళ్ళు అలసిపోయి వాళ్ళు ఉన్న మొత్తం చెడు అంతా బయటికి వెళ్ళిపోద్ది చెమట పట్టి. మన పిల్లలైతే ఇంట్లో ఏసీలో ఉంచి వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు, నాసరికమైన ఫుడ్ పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొడతాం. అదే ఆ పల్లెటూరు వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎండైనా వర్షమైనా మట్టిలో ఆడుకుని వాళ్ళ బాడీ అంతా గట్టిపడిద్ది. చిన్న చిన్న పిల్లలే, వాళ్ళు ఏం తినరండి. ఓన్లీ అన్నం ఉండేది కదా, దానిలో కొంచెం నెయ్యి లాంటిది వేసి కలిపి తినిపించేస్తారు, కొంచెం కారం, లైట్గా కారం వేసి. అందువల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అనేది అసలు రావండి. వాళ్ళు హాస్పిటల్ వెళ్ళాలంటే 1 ఇయర్లో 1 టైం 2 టైమ్స్ కూడా వెళ్ళరు. మన పిల్లలైతే వీక్లీ వన్స్ టైం అయినా వెళ్తారు. ఎందుకంటే మన పిల్లలకి ఏదో బాయిలర్ కోడిలాగా చాలా జాగ్రత్త పెంచుతామండి. వాళ్ళ ఎక్కువసేపు వాళ్ళు వ్యాయామం చేయాలి, అంటే ఆడుకోవాలి. బయట వాతావరణంలో ఎంతసేపు ఆడుకుంటారో వాళ్ళకి ఆకలి ఎక్కువ వేసిద్ది. అందువల్ల వాళ్ళు ఫిట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు చూసారనుకోండి ఎలా ఉంటారు, ఎవరు కూడా పనిచేయరు వాళ్ళ ముందు. అలాగా చిన్నపిల్లల్ని ఎంతసేపు ఆ ఫోన్లు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టి అలా చేయడం కంటే వాళ్ళు బయట ఆడుకునేలాగా మంచి ఫుడ్ పెట్టాలండి. మీరు చిన్నపిల్లలకి ప్యాకెట్ పాలు అనేది అలవాటు చేయకూడదండి. ఎందుకంటే ఈ ప్యాకెట్ పాలు ఒరిజినల్ ఎంతో డూప్లికేట్ ఎంతో మనకైతే ఐడియా ఉండదండి. మీరు ఎక్కడైనా సరే డైరీ ఫార్మ్స్ ఉంటాయి కదా, అంటే గేదెలను పెంచి పాలు అమ్మేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు పెరుగు తీసుకున్నారనుకోండి, అదే పెరుగు లేకపోయినా పాలు తీసుకుని దాన్ని తోడు పెట్టుకుని వాళ్ళకి పెరుగు అనేది తినిపించాలి కంపల్సరీగా. ప్రతిరోజు ఎగ్స్ అనేది బాయిల్ చేసి దానిలోది సొన ఉంటుంది అది తీసి పడేసి వైట్ తినిపించాలి. ఇంకా ఫ్రూట్స్, జామకాయలు తినిపిస్తే వాళ్ళ డైజెషన్ బాగా అవుతుందండి. ఇంకా కూరగాయలు ఉంటాయి కదండి, లైట్గా ఉప్పు వేసి ఉడకబెట్టి వాళ్ళకి ఇచ్చారనుకోండి, శుభ్రంగా తింటారు వాళ్ళు, ఏం కారం వేయకుండా. అవి తిన్నా సరే వాళ్ళ ప్రోటీన్స్ వాళ్ళకి ఏం కావాలో అన్నీ పుష్కలంగా దొరుకుతాయండి.